హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. కాలం మారినప్పుడల్లా అనారోగ్య సమస్యలు బాధిస్తుంటాయి. మారిన వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా వీలైనంత తేలిగ్గా అరిగే పదార్థాలను ఎంచుకోవాలి. సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయంటే ముందుగా ప్రభావితమయ్యేది పిల్లలే. అందుకే వారికి తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని ఇవ్వాలి. వేడివేడిగా భోజనం పెట్టాలి. వాతావరణం చల్లగా ఉంది కదా అని నీళ్లు తాగడం మానేయకూడదు. కనీసం 5-6 గ్లాసులైనా నీళ్లు తాగాలి. సాధ్యమైనంత వరకు ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన పదార్థాలను తీసుకోకూడదు. అలాగే పదే పదే ఆహారాన్ని వేడి చేయడము మంచిది కాదు. తాజా పండ్లు, కూరగాయలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. రోగనిరోధక శక్తి లోపించకుండా నారింజ, ఉసిరి, నిమ్మ, జామపండు వంటి పండ్లను తీసుకోవాలి. వంటకాల్లో పసుపు, ధనియాలు, అల్లం, జీలకర్ర, వాము వంటివి ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. బెడ్షీట్లను, దిండ్లను వారానికోసారి మార్చడం, టవల్స్ని ఎప్పటికప్పుడు ఉతకటం వంటివి చేయాలి. ఇవన్నీ కూడా పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా చేస్తాయి. ఈరోజు మనం పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.